న్యూస్. హైదరాబాద్ శివార్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. పోచారం ఐటీ కారిడార్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. సంస్కృతి టౌన్షిప్లో దోపిడీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ చేశారు దొంగలు. ఒక ఇంట్లో బంగారం, నగదు చోరీ చేశారు. మరో 4 ఇళ్లలో చోరీకి విఫల యత్నం చేశారు. టౌన్షిప్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. వరుస చోరీలతో జనం హడలిపోతున్నారు. పోచారం ఐటీ కారిడార్లోని సంస్కృతి టౌన్షిప్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. ఆ ప్రాంతంలో కనీసం సీసీ కెమెరాలు కూడా పనిచేయని దుస్థితి. ఐటీ కారిడార్, అందులోనూ ఎక్కువ సంఖ్యలో ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు, నిర్లక్ష్యం వహించారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇది అదునుగా భావించిన దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. నగర శివార్లోని వరుస చోరీలు ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నాయి. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన 4 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోచారం సంస్కృతి టౌన్షిప్లో ఉన్నటువంటి A33/106 ఫ్లాట్ యజమాని కుటుంబ సభ్యులతో కలిసి తాళం వేసి ఊరికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం నాడు తాళం పగలగొట్టిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. మరో 3 ప్లాట్లకు చెందిన తాళాలు కూడా పగలగొట్టున్నాయి. ఈ సమాచారం అందుకున్న సిఐ రాజువర్మ సిబ్బంది సంఘటనా స్థలం చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇక వేలిముద్రల నిపుణులను కూడా రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే ఎంత బంగారం, నగదు పోయిందో తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. టౌన్షిప్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, మరమ్మతులు చేపట్టాలంటూ అసోసియేషన్ ప్రతినిధులకు 3 నెలలుగా చెప్తున్నా పట్టించుకోవట్లేదని అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు హరిప్రసాద్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ టౌన్షిప్లో జరిగిన వరుస దొంగతనాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ సరైన భద్రతా చర్యలు లేవనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చోరీలు ఘటనకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో దొంగల హల్చలైతే కొనసాగింది. తాళం వేసి ఉన్న ప్లాట్లనే టార్గెట్ చేశారు. ఏ బ్లాక్లోని A24/203, A34/206 ప్లాట్ల తలుపులు, తాళాలు తీసే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇక A33/106 ప్లాట్ యజమాని పవన్ కుమార్ సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళాడు. ఆ ప్లాట్లో చొరబడి అల్మారాలో ఉన్నటువంటి వస్తువులను చెల్లా చెదురుగా పారేశారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇదిగో అల్మారాలో ఉన్నటువంటి వస్తువులను తీసి ఎలా దొంగలు చెల్లా చెదురుగా పారేశారో ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఇంకా పూర్తి స్థాయిలో ఏం దొంగతనం చేశారనేది ఓనర్స్ వస్తే కానీ పూర్తి సమాచారం తెలియాల్సి ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక బంగారం, నగదు ఏమైనా ఇంకా దొంగతనం జరిగిందా లేదా అనే విషయంపై ఇంటి యజమానులే పూర్తి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటున్నారు ఐటీ కారిడార్ పోలీసులు. క్లూస్ టీమ్ సహాయంతో అక్కడ ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. 5 ఫ్లాట్లలో దుండగులు దొంగతనానికి ప్రయత్నించినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ ఇలాంటి దొంగతనాలు జరగకుండా అక్కడి అసోసియేషన్ నిర్వాహకులు కానీ పోలీసులు కానీ సరైన చర్యలు తీసుకోవాలంటూ బాధితుల తరపున వారి బంధువులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి వారు మాట్లాడారు. అలాగే సిఐ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. వారేమన్నారో చూద్దాం. సార్, మా దానిలో ఏంటంటే మాకు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సెక్యూరిటీ ఏఎస్ఓ నుంచి. 24 బ్లాక్లో ఒక దానిలో దొంగలు పడ్డారు అని. ఆ ఇన్ఫర్మేషన్ తెలియడంలో ఇంకో దానిలో ఏంటంటే అటెంప్ట్ చేశారు. 34/206 దానిలో అటెంప్ట్ చేశారని తెలిసేప్పటికీ ఎవరైతే బయట ఊళ్ళకి వెళ్ళారో ఆ ఫ్లాట్స్ అన్నీ చెక్ చేయమని చెప్పారు. అలా చెక్ చేయమని చెప్తే 33/106 హౌస్ అయితే ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేసి ఉండేప్పటికీ మా సెక్యూరిటీ మాకు ఇన్ఫామ్ చేయగానే మేము వచ్చి చూసేప్పటికీ ఇక్కడ లోపలంతా కూడా కొన్ని వస్తువులు, కొన్ని నగదు పోయాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ చేశాము. క్లూస్ టీమ్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. ఇలానే మొత్తము ఇప్పటివరకు అంటే కరెక్ట్గా మాకు 12:40, 12:45 వరకు తెలిసింది ఏంటంటే 5 ఫ్లాట్లలో జరిగాయని. 3 ఫ్లాట్లలో ఏంటంటే జస్ట్ అటెంప్ట్ జరిగింది,
3 ఫ్లాట్లలో లోపలికి వెళ్ళారు అని తెలిసింది. ఎంత పోయింది మేడం? అది ఐడియా లేదండి. ఇప్పుడు ఎందుకనంటే పర్సన్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జాక్ట్ వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఆ క్లారిఫికేషన్ తెలీదు, అమౌంట్ ఎంత ఏంటి ఏవి పోయాయన్నది తెలీదు. బట్ ఇక్కడ చూసిన దాన్ని బట్టి నగదు కానీ ఏమైనా వస్తువులు కానీ పోయాయని మేము అనుకుంటున్నాము. అది వీళ్ళు ఏమవుతారు మేడం? మా ఫ్రెండ్ అండి తిను. సో కొంతమంది ఏంటంటే మిగిలిన ఓనర్స్ కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఆ కాల్ చేసిన దాన్ని బట్టి మేము చెక్ చేస్తున్నాము బయట ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరివి కూడా. సో మొత్తంకి ఇప్పటికి 6 ఫ్లాట్స్ ట్రేస్ అయ్యాయి. మొత్తం దానిలో 3 అటెంప్ట్ చేశారు, 3 లోపలికి వెళ్ళారు. 6 కూడా తాళాలు వేసినవి, అన్ని అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళవి. ఈరోజు మన సింగపూర్ టౌన్షిప్ మా పోచారం పిఎస్ లిమిట్స్లో దొంగతనం అయిందంటే ఇక్కడ హాజరైనాం. ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ ఇక్కడ ఆంధ్రకు వెళ్ళారు, వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేసి ఉన్నారు. వాళ్ళ ఆబ్సెన్స్లో ఇక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వచ్చినాం. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేశారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసినాం మేము. అది కంపారిజన్ చేసుకొని ఒకసారి ఓనర్స్ లేరు ఇక్కడ. ఓనర్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళ గోల్డ్ అయితే మిస్ అయిందంటున్నారు, ఎంత పోయిందనేది వాళ్ళ క్లారిటీ లేదు. అది ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఉంది, ఇక్కడ వాళ్ళతోని మాట్లాడము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకేమి సౌండ్స్ కానీ ఏమి సస్పీషియస్గా ఏం లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్లతో మాట్లాడుతూ ఉంటే. ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్ బ్రేక్ చేసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ సీసీ ఫుటేజ్లు, తర్వాత దాంట్లో డాటా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాం మనము. క్లూస్ టీమ్ తర్వాత ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారో అవన్నీ కలెక్షన్ చేసి మనం దొంగలను పట్టుకుంటాం మేము. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏది ఉంటే చేస్తాం మేము. టోటల్గా ఒక 5 houses అంటే ఓన్లీ 1 houseలోనే దొంగతనం అయింది. మిగతా దాంట్లో ఓన్లీ అటెంప్ట్ ఉన్నది, దాంట్లో ఏం ప్రాపర్టీ ఇట్లా ఏం పోలేదు. అది దాని విషయమై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అది క్లూస్ టీమ్తో సహా మేము అంత టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే చూసి కంప్లీట్ చేసుకుంటాం. టోటల్ 5. ఇక గతంలో కూడా దొంగతనాలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉందంటూ స్థానికులు చెప్తున్నారు. గతంలో 2024 సెప్టెంబర్లో కూడా నాగభూషణం అనే ఓ వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి దాదాపు 2 కోట్ల పైగా నగదును దోచుకెళ్లారు దొంగలు. అప్పటి నుంచి కూడా ఐటీ కారిడార్లో పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. అయితే తాజాగా సంక్రాంతి సెలవులకు వెళ్ళినటువంటి ఇళ్లను టార్గెట్గా చేసుకొని దొంగలు భీభత్సం సృష్టించారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళు గప్పి దొంగలు సంస్కృతి టౌన్షిప్లోకి ప్రవేశించి అక్కడ చోరీలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 ఫ్లాట్లని వాళ్ళు ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. అందులో 2 ఫ్లాట్లలో దొంగతనాలు అయితే జరిగాయి. మిగతా 3 తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు, బట్ విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఫ్లాట్ ఓనర్స్ వస్తే కానీ అందులో ఏమైనా దొంగతనం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో పండగకి ఊరెళ్ళిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు. అయితే ఈ వ్యవహారంలో సీసీ కెమెరాలు లేకపోవడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలు అంత ఆధునికమైనటువంటి టౌన్షిప్ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలను ట్రేస్ అవుట్ చేయడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ఇళ్లలోకి పండగలకి ఊరెళ్ళిన ఇళ్లను టార్గెట్గా దొంగలు చేసుకుంటారనేది సర్వసాధారణమే, అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కనీసం అక్కడ సీసీ కెమెరాల నిఘా అయినా ఉంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని అసోసియేషన్ వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో అసోసియేషన్లో గతంలో పనిచేసిన వారికి మొరపెట్టుకున్నప్పటికీ స్పందించలేదంటూ ఫ్లాట్ల యజమానులు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది పండుగకి సొంతూరులకు వెళ్ళే వ్యక్తులను ఆ ఇళ్లను టార్గెట్ చేసుకొని చాలామంది చోరీలకు పాల్పడతారనే విషయం తెలిసినా కూడా నిఘా గస్తీ ఎందుకు కొనసాగట్లేదు, ఈ విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం వహించాలనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణమైంది, చాలా ఒక తంతుగా మన నేపథ్యంలో పండుగలకి జనాలు సొంతూళ్ళకి వెళ్తారు, ఇళ్లకు తాళాలు వేసి వెళ్తారు, అప్పుడు దొంగలు ఎలాగో చోరీలకు వస్తారనేది అటు పోలీసులకు కూడా తెలిసిన విషయమే. ఇది ప్రతి ఏటా ప్రతి చోట జరిగేది. కానీ ఎందుకు
గస్తీ ఉండదు. అది టౌన్షిప్ లాంటి ఇట్లాంటి ఆధునికమైనటువంటి కమ్యూనిటీలో కూడా ఇలా దొంగతనాలు జరిగితే ఇంకా సెక్యూరిటీ ఎక్కడుందనేది ఇక్కడ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అన్నీ అయిపోయాక సినిమాల మాదిరిగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి, అదిగో అక్కడ పోలీసుల వాహనం చూడండి, పూర్తిగా దొంగతనాలు వరుసగా 5. ఒక్కసారి అపార్ట్మెంట్ చూడండి, అంత కొత్తగా అంత లేటెస్ట్గా ఉన్నటువంటి ఆ టౌన్షిప్లోకి దొంగతనం జరుగుతుందంటే నిజంగా అది ఆ దొంగతనాలు జరుగుతున్నాయంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అంతా అయిపోయాక పోలీసులు వచ్చి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇక ఇదేదో సీరియల్ లేదా సినిమా మాదిరిగానే మనకు తోచే అంశమే. ఇందులో పక్కగా దొంగలు అక్కడటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని అక్కడ కొన్ని ఉన్నటువంటి నిర్లక్ష్యంపు వైఖరి, అలాగే అక్కడటువంటి లోటుపాట్లను ఆధారంగా చేసుకొని దొంగతనానికి తెగబడ్డారనేది అక్షరాల సత్యం. అది ఈ విషయంలో అసోసియేషన్, టౌన్షిప్ అసోసియేషన్ కానీ దృష్టి సారించాలి, లేదా పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.